హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పి ఈక్వల్ టు రూ. 1500, టీ ఈక్వల్ టు 2 సంవత్సరాలు, ఆర్ ఈక్వల్ టు 6 1/2% అయిన వడ్డీ ఐ ఈక్వల్ టు ఎంత? ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఫార్ములా. సో ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ పి ఈక్వల్ టు రూ. 1500, టీ ఈక్వల్ టు 2 సంవత్సరాలు, ఆర్ ఈక్వల్ టు 6/1/2% అంటే మనకి ఇది ఏమవుతుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుతుంది. 6 2 12 + 1 13/2% వస్తుంది. ఐ ఈక్వల్ టు ఎంత అన్నారు? సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1500 ఇంటూ 2 ఇంటూ 13/2/100. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 15 ఇంటూ 13, 15 13 3 5 15, 1 ఉంది, 3 1 3 + 1 4 45, 15 1 15. యాడ్ చేస్తే మనకి 5 4 + 5 అంటే 9, 195. ఐ ఈక్వల్ టు 195 రూపీస్ వచ్చింది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, క్రింది వారిని అవరోహణ క్రమంలో రాయండి అన్నారు. క్రింది వారిని అవరోహణ క్రమంలో రాయమంటే మనకి ఇక్కడ భిన్నాలు ఇచ్చారు. సో వీటిని అవరోహణ క్రమం అంటే మనకి బిగ్ టు స్మాల్. దీన్ని ఏ విధంగా చేయొచ్చు? 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఇవి హారంలో ఉన్నవి ఎల్సిఎం కట్టి చేయొచ్చు, లేదంటే ఈజీగా కూడా చేయొచ్చు. 1/6, 2/3, 3/9, 5/6 ఉన్నాయి. వీటికి లవంలో బై 10 ఇంటూ 10 చేస్తే అంటే 10/6, 20/3, 30/9, 50/6 ఈ విధంగా 10తో మల్టిప్లై చేసుకుంటే లవంలో ఉన్న నెంబర్ని ఈజీగా వస్తుంది. ఇదే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఇందులో 6 1 6, 1.33 వస్తుంది. ఇది పెరుగుతుంది, 1.333 వస్తుంది. నెక్స్ట్ ఇది 6.66 ఈ విధంగా వస్తుంది. ఎందుకని? 6 3 18 కదా, 18 పోతే మనకి ఒకసారి చేసి చూస్తాను, మీకు అర్థమవుతుంది. 6 3 18 మైనస్ చేస్తే 2, మళ్ళీ 6 3 18 మళ్ళీ మైనస్ చేస్తే 20 ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే 6.66 వస్తుంది. నెక్స్ట్ 50/6 అంటే 6 8 48 అంటే 6.48. 50ని 6తో చేస్తే 6 8 6 48 మైనస్ చేస్తే 23 వస్తుంది, మళ్ళీ 18 ఇలా అంటే 8.33 ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి సో ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది, ఇది ఇక్కడ దీనిది ఇక్కడ చూద్దాం. 9 3 27 కదా, అంటే 3.333 ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బిగ్ టు స్మాల్ కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది? 8.33, 6.666, 3.333, 1.333. అంటే ఇక్కడ భిన్నాలు ఏ విధంగా వస్తాయి మనకి? 8.33 అంటే భిన్నం ఏంటి? 5/6, 6.66 అంటే 2/3, 3.33 అంటే 3/9, 1/6. ఈ ఆన్సర్ అనేది ఎక్కడుంది మనకి? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అవరోహణ క్రమంలో రాస్తే మనకి ఈ మెథడ్లో చేస్తే ఈజీగా వస్తుంది. లేదా ఎల్సిఎం కట్టి చేయాలంటే ఆ మెథడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, కమ్మీ రేఖ చిత్రంలో అన్ని కమ్మీల పొడవులు సమానం, అన్ని కమ్మీల వెడల్పులు సమానం,
అన్ని కమ్మీల చుట్టుకొలతలు సమానం, అన్ని కమ్మీల వైశాల్యాలు సమానం. మనకి కమ్మీ రేఖాచిత్రంలో అన్ని కమ్మీల వెడల్పులు సమానం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి y ఉపయోగించి రాయండి అన్నారు. సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్య x అనుకుంటే సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్య x అనుకుంటే రేఖ వద్ద గల పుస్తకాల సంఖ్య ఏమవుతుంది? సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. అంటే రేఖ వద్ద గల పుస్తకాల సంఖ్య ఎంత? 2x. రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ కాబట్టి 2x ప్లస్ ఇది వైకి చరరాశి y తీసుకోమన్నారు కాబట్టి మనం y అనుకుంటే 2y ప్లస్ 3. సో మనకి సంబంధం ఏమొస్తుంది? 2y ప్లస్ 3 వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్. 2y ప్లస్ 3. ఎందుకని? సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్య y అనుకుంటే రేఖ వద్ద గల పుస్తకాల సంఖ్య ఏమవుతుంది? రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ అన్నారు. అంటే రెట్టింపు అయ్యి రెట్టింపు అంటే ఎంత? 2y ప్లస్ 3 పుస్తకాలు ఎక్కువ అన్నారు కాబట్టి ప్లస్ 3. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.